హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కాల్షియం రిచ్ ఫుడ్ అయిన నువ్వులతో చిక్కీస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. మరి దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. దానికోసం ముందుగా ఒక 1/2 కిలో నువ్వులు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని హీట్ అయ్యాక నువ్వులు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే గిన్నెలోకి మనం ఒక 2 స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనం అదే గిన్నెలోకి మనం 1/2 కిలో నువ్వులు తీసుకున్నాం కాబట్టి 1/2 కిలో బెల్లం తీసుకుని ఇలా మనం శుభ్రంగా మెల్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని తర్వాత మనకు చల్లారిన పల్లీలను ఇలా పొట్టు తీసుకుని దీని ద్వారా మనం ఇలాగా పొట్టుని సెపరేట్ చేసుకోవాలి. కింద క్లాత్ వేసుకుని ఇలాగైతే మనకు పని కూడా కొంచెం తొందరగా అవుతుంది. అలాగే పొట్టు ఎక్కడికి చెదిరిపోకుండా ఉంటుంది. ఈ బెల్లం పాకాన్ని నేను ఆల్రెడీ ఫిల్టర్ చేసుకొని పెట్టుకొని మరిగించుకుంటున్నాను. ఇది కొంచెం దగ్గరగా అవ్వాలి. అలా దగ్గరగా అయిన తర్వాత కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలిపి కొంతసేపు మరగనివ్వాలి. మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి బెల్లాన్ని. ఇలా మరిగిన బెల్లాన్ని మనం కొంచెం వాటర్లో వేసుకొని చెక్ చేసుకోవాలి. అది కొంచెం గట్టిగా ఉండగడితే అయిపోయినట్టే. చూడండి, నాది ఇంకా అవ్వలేదు. నేను మళ్ళీ అందులో వేసుకుని మరి కొద్దిసేపు మరిగించుకుంటున్నాను. కొంచెం సేపటి తర్వాత నేను మళ్ళీ చెక్ చేసుకుంటే గట్టిగా ఉండగట్టింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేపు పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఫస్ట్ ఆ పల్లీలు వేసుకుని తర్వాత నువ్వులు కూడా వేసుకొని కలుపుకోవాలి. నువ్వులు అన్నీ ఒకసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బెల్లంలోకి నువ్వులు ఎంత పడుతుందో ఏంటో తెలుస్తుంది. ఇలా అంతా వేసుకుని కలుపుకున్నాక కొంచెం దగ్గర పడ్డాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసుకొని ఇలా రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఆ మిశ్రమాన్ని అంతా ఈ ప్లేట్లోకి వేసుకొని మొత్తం అంతా అడ్జస్ట్ చేసుకోవాలి. ఏదైనా ఒక చిన్న గిన్నెకి కానీ లేదంటే గ్లాస్కి కానీ బ్యాక్ సైడ్ కొంచెం ఆయిల్ రాసుకొని ఆ పైనంతా లెవెల్గా చేసుకోవాలి. ఈ విధంగా ఇలా చేసిన తర్వాత మనం ఒక నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టుకుంటే మనం డిమోల్డ్ చేసుకున్నప్పుడు ఈజీగా వస్తుంది. అదే చల్లారిపోయే కంటే మనకు అసలు ఘాట్లు పెట్టడానికి కుదరదు. ఇలా నువ్వులతో చేసింది రోజుకి 1 లేదా 2 చిక్కీస్ తీసుకుంటే మన బాడీకి ఎంతో కాల్షియం అందుతుంది. చూడండి, ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నాక చల్లారిన తర్వాత మనం డిమోల్డ్ చేసుకుంటే మనకి చిక్కీస్ ఈజీగా వచ్చేస్తాయి ఊడి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.